భారత క్రికెట్ అభిమానులకు తీపి కబురు అందింది. యువ సంచలనం తిలక్ వర్మ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్న అతను ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. జనవరి 31న న్యూజిలాండ్తో జరిగే చివరి T20 నాటికి తిలక్ పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న T20 వరల్డ్ కప్ 2026ను దృష్టిలో ఉంచుకొని అతడికి మరికొంత విశ్రాంతినిచ్చి నేరుగా మెగా టోర్నీలోనే ఆడించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. ఆసియా కప్ లో తన సత్తా చాటిన తిలక్ మిడిల్ ఆర్డర్ లో భారత్ కు వెన్నుముకగా మారనున్నాడు. తిలక్ వర్మ అందుబాటులో లేకపోవడంతో కివీస్ తో జరగనున్న సిరీస్ లో సంజు శాంసన్ కు వరుస అవకాశాలు దక్కాయి. అయితే గత 3 మ్యాచ్ల్లోనూ వరుసగా విఫలమైన సంజు ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మరోవైపు ఈ సిరీస్ తో టీమిండియాలో మళ్లీ చోటు దక్కించుకున్న ఈశాన్ కిషన్ నుంచి సంజుకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఆసియా కప్ లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసిన తిలక్ వర్మ తిరిగొస్తే సంజు శాంసన్ స్థానం డైలామాలో పడే అవకాశం ఉంది. వరల్డ్ కప్ తుది జట్టులో చోటు దక్కించుకోవాలంటే సంజుకు న్యూజిలాండ్ తో మిగిలిన మ్యాచ్లే ఆఖరి అవకాశం అని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది. వడోదరలో జరిగిన తొలి వన్డేలో పక్కటెముకల గాయానికి గురైన అతను T20 సిరీస్ కు దూరమయ్యాడు. సుందర్ పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరో 2 వారాల సమయం పడుతుందని తెలుస్తోంది. వరల్డ్ కప్ ప్రారంభానికి సమయం తక్కువగా ఉండడంతో సెలక్షన్ కమిటీ అతని విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ సుందర్ అందుబాటులోకి రాకపోతే రీప్లేస్మెంట్ ప్లేయర్ గా ఎవరిని ఎంపిక చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సుందర్ గాయం నేపథ్యంలో లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్ కు ప్రాధాన్యత పెరిగింది. ఇప్పటికే జట్టులో ఉన్న కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేళ్లతో పాటు బిష్నోయ్ బ్యాకప్ స్పిన్నర్ గా సిద్ధంగా ఉన్నాడు. T20 వరల్డ్ కప్ స్వదేశంలో జరగనుండటంతో స్పిన్నర్ల పాత్ర చాలా కీలకం కానుంది. ఫిబ్రవరి 7న ముంబై వేదికగా అమెరికాతో భారత్ తన తొలి పోరాటాన్ని మొదలుపెట్టనుంది. యువకులు, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడిన టీమిండియా ఈసారి కప్పును ఎలాగైనా ముద్దాడాలని పట్టుదలతో ఉంది.